వైరస్ దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది. ఖమ్మం జిల్లాలో కోళ్ల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోళ్ల ఫారంలో పెద్ద సంఖ్యలో బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలో లక్షల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. లక్షల రూపాయల నష్టం వస్తుందని ఫారం నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని వైరస్తో బాయిలర్ కోళ్లు కుప్పలు కుప్పలుగా మృత్యువాత పడుతున్నాయి. చూస్తుండగానే కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వేలల్లో కోళ్లు చనిపోయి లక్షల్లో నష్టపోతున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో కోళ్ల పరిశ్రమ భారీ స్థాయిలో నష్టపోయింది. అంతు చిక్కని వైరస్తో ఫారం కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. లీజు తీసుకున్నాం. షెడ్ లీజు తీసుకున్నాక ఒక 3 బ్యాచ్లు వేసుకున్నాం. 6వ బ్యాచ్కి వైరస్ లాగా వచ్చేసింది. 19 రోజుల కాడి నుంచి వచ్చి 3 రోజుల్లో షెడ్ అంతా క్లోజ్ అయిపోయింది. డాక్టర్లు వచ్చారు, అది శాంపిల్ చూపించారు. ఆ కోళ్ళు కూడా మోటాలిటీ వస్తున్నాయని గొయ్యి తీసి గోతులో పెట్టమన్నారు. మేత కట్టలు కనుక మొత్తం పెట్టేసాను. హైదరాబాద్ నుంచి శాంపిల్ తీసుకెళ్ళి అవి మాకు ఆ వైరస్ అయ్యింది అనేది కూడా మాకు చెప్పలేదు. గవర్నమెంట్ ఏమైనా సాయం చేసిద్దని చూస్తాం. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 1,00,000కు పైగా కోళ్లు చనిపోయాయి. కోవిడ్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ స్థాయిలో కోళ్లు చనిపోయాయంటున్నారు నిర్వాహకులు. పెనుబల్లి, సత్తుపల్లి మండలాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కోళ్లు చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వెటర్నరీ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కోళ్లఫారం రైతుల పరిస్థితి అసలు బాగలేదని, వైరస్లు వచ్చి వైరస్కి ఏంటనేది తెలియక రైతులందరూ కూడా తలకాయలు పట్టుకుంటున్నారు. కంపెనీ వాళ్ళకి కూడా ఏమీ అర్థం కావట్లేదు. వచ్చిన 2-3 రోజుల్లోనే కోళ్ళ ఫారంలో కోళ్ళన్నీ మోటాలిటీ వచ్చి చనిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈ విధంగా పని వాళ్ళని కూడా మెయింటెనెన్స్ చేయలేక పని వాళ్ళని కూడా ఇళ్ళకి పంపించే పరిస్థితి రైతులకు వచ్చింది. కరోనా టైంలో కూడా ఇలాంటి పరిస్థితిని మేము చూడలేదు. మన పెనుబెల్లి మండలంలో ఒక్క షెడ్లో కూడా ఒక్క కోడి కూడా లేదు. ఎవరు ఏటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు ఏ రైతుకి కూడా. విఎం బంజర్లోని ఓ కోళ్ల ఫారంలో ఒకే రోజు 3,000 కోళ్లు మృతి చెందాయి. ఉదయం ఒక కోడి చనిపోతే అదే షెడ్డులో సాయంత్రానికి 1,000 కోళ్లు చనిపోయాయని చెప్పారు బాధితులు. కోళ్ల మరణాలు తక్కువ ఉన్నప్పుడు అధికారులకు చెబితే పట్టించుకోలేదన్నారు. 3,000 కోళ్లు చనిపోయిన తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారని విమర్శించారు. సాధారణంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి లోపు కోళ్లు తక్కువ సమయంలో నిర్ణీత బరువు పెరిగి లాభాలు వస్తాయని, ఈసారి లాభాలు రావాల్సిన టైంలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. వ్యవసాయం చేసుకుంటూ కౌలు పొలాలు చేసుకుంటూ జీవిస్తూ మళ్ళీ కోళ్ల ఫారాల్లో కూడా కొంత చేసుకుందాం, కొంత కలిసి వస్తుందన్న ఆలోచనతో కోళ్ల ఫారం లీజుకి తీసుకున్నాం. 32 రోజుల నుంచి 34 రోజులు వాటిని సాధిన తర్వాత అవి వైరస్ బారిన పడి ఒక 3 రోజులు 4 రోజుల లోపులోనే 10,000 పిల్లలు 2 ఫారాల్లో ఉన్న షెడ్లో 2 ఫారాల్లో 10,000 పిల్లలు ఇచ్చారు. 10,000 పిల్లలు కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. వాటిని తీసుకెళ్లి అడవిలో జేసీబీ తీసుకెళ్లి పూడ్చిపెట్టాం, దుర్వాసన బయటికి రాకుండా. సత్తుపల్లి నియోజకవర్గంలో 1,00,000కు పైగా కోళ్లు చనిపోయాయని చెబుతున్నారు రైతులు. కాకర్లపల్లి గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో నెల క్రితం 20,000 కోళ్లు, తుంబూరులో 10,000 కోళ్లు చనిపోయినట్లు చెప్పారు. కల్లూరు మండలంలో 15 ఫారాల్లో 3 లక్షల కోళ్లను పెంచితే 1,00,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలిపారు. తల్లాడ మండలంలో 2,500 కోళ్లు చనిపోయాయన్నారు. 40,000 బ్యాచ్ కోళ్లు చనిపోయి ఒక్కో రైతు సగటున 7 లక్షలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు రైతులు. ఈ కోళ్ళ షెడ్ 5,500 కెపాసిటీ 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఫస్ట్ కరోనా టైంలో వచ్చింది, అప్పుడు లాస్ పోయాను. ఇప్పుడు పూర్తిగా 22 రోజుల నుంచి 25 రోజుల లోపు కేజీ 200 వచ్చిన కోళ్ళు 5,500 చనిపోయినాయి. మొత్తం మీద అయితే ఇన్సూరెన్స్లు ఏమీ లేవు. ఇక మాకు మేమే కాకుండా మా కుటుంబమే కాకుండా మా లేబర్ కూడా పెట్టుకొని చేస్తున్నాం. ఇది ఆ లేబర్ ఖర్చులు కూడా ఇచ్చే స్తోమత లేదు. మరి ప్రభుత్వం ఆదుకుంటుంది అని మేము కోరుకుంటాం. ఏపీలోనూ లక్షల కోళ్లు చనిపోతున్నాయని, అక్కడి నుంచి సరిహద్దు గ్రామాల్లోని పౌల్ట్రీలకు వైరస్ వ్యాపించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వాతావరణ మార్పులే కోళ్ల మరణాలకు కారణమంటున్నారు మరికొందరు. వెటర్నరీ శాఖ అధికారులు శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించి పరీక్షలు చేస్తున్నారు. అయితే 42 రోజుల్లోనే కోళ్లు అమ్మకానికి వస్తాయని ఆశపడ్డ పౌల్ట్రీ రైతులకు, నిర్వాహకులకు వైరస్తో కోళ్లు చనిపోవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. మనకి సెంట్రల్ కమిటీ టీం వచ్చింది, హైదరాబాద్ నుంచి వచ్చారు. శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని మనం దాన్ని పంపించడం, హైదరాబాద్ పంపించడం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా రైతులు చెప్తున్నాం. చనిపోయిన కోడి పిల్లల్ని కూడా మనం పూడ్చిపెట్టాలి, సున్నం వేసేసి పూడ్చిపెట్టి సున్నం చల్లాలి. కొద్దిగా అన్నింటిని కూడా షెడ్ ను కూడా ఉన్న ఊకర మొత్తాన్ని కూడా తీసేసి దాన్ని కాల్చివేసి షెడ్ మొత్తం క్లీన్ చేయాలి.
తగిన జాగ్రత్తలు తీసుకొని డిస్ఇన్ఫెక్టర్స్ తోటి మొత్తం షెడ్స్ అన్ని శుభ్రం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుని రైతుల సోదరులందరినీ కోరుతున్నాను. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో పలుచోట్ల ఫారాలను మూసివేస్తున్నారు రైతులు. వైరస్ ఎఫెక్ట్తో ఉపాధికి విఘాతం ఏర్పడిందని వాపోతున్నారు పౌల్ట్రీ రైతులు.